హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ అలంకృత. హాయ్ సార్ నమస్తే. ఎక్కడో పూసలు అమ్ముకునే అమ్మాయి హైదరాబాద్కు కూడా కాల్ పెట్టేసింది అండ్ హీరోయిన్గా. సో లైఫ్ అని చెప్పేసి ఒక మూవీ వస్తుంది, క్లాప్ కూడా కొట్టారు. అంటే నేను నవ్వుతున్నాను కాదు కానీ అసలు ఎటు నుంచి ఎట్టుపోయింది అనేది లైక్ చాలామందికి అనుకోవచ్చు, అవును ఆవిడ టాలెంట్ ఉంది నువ్వెందుకు నవ్వుతున్నాను, కానీ నాకు ఇది ఏ విధంగా తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు మైండ్కి. కుంభమేళా అనేది ఒకటి వచ్చిన తర్వాత మనకు బోల్డ్ అన్ని క్యారెక్టర్స్ పరిచయం చేసింది. యాక్చువల్లీ మెయిన్గా మోనాలిసా, రకరకాల బాబాలను చూసాము, రకరకాల వీళ్ళని చూసాం, వాళ్ళని చూసాం. నీకు కుంభమేళా అంటే ఒకటి గుర్తు రావాలి, ఒకటి చెప్తా విన్నావు సీరియస్లీ. చాలామంది ఈ విషయం అసలు మర్చిపోయారు, కొంతమందే పట్టించుకున్నారు. మన వాళ్ళు చాలామంది ఆర్టిస్టులు కానీ నార్మల్ వాళ్ళు కానీ కుంభమేళాకు వెళ్తూ రీల్స్ చేశారు, వస్తూ రీల్స్ చేశారు. సెలబ్రిటీలు కూడా చాలామంది వెళ్ళారు. దారిలో వండుకుంటూ కుంభమేళా వెళ్తూ అక్కడ చూడండి ఇదే అని అన్నీ చూపించారు, వచ్చారు. ఏ దారిలో కూడా మీరు అఘోరీలు రావడం చూసారా రోడ్లపై నుంచి? చూడరు కాబట్టి మళ్ళీ మళ్ళీ పాత వీడియోస్కి వెళ్ళు. నువ్వు ఏ దారిలో కూడా ఎంతమంది ఎన్ని రీల్స్ చేసినా వాళ్ళ పక్కనో అటో ఇటో వెనకాలో అఘోరీలు రావడం ఎవరు చూడలే. కుంభమేళాలో అంతమంది అఘోరీలు వచ్చారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కదా. కుంభమేళా అయిపోయిన తర్వాత కూడా తిరుగు ప్రయాణంలో కూడా వాళ్ళు వెళ్తున్నట్టు కూడా ఎవరు చూడలే. వాళ్ళు వెళ్ళిపోయారు. ఎలా వచ్చారు, ఎలా వెళ్ళిపోయారు నాకు అది ఇప్పుడు పోయిన మీరు చెప్పిన తర్వాత గుర్తు. అదేంటో నాకు బట్టలు వేసుకుని వెళ్ళారేమో, నార్మల్ మనుషులు అలా వెళ్ళారు కదా. కనీసం తలలో ఇవన్న తెలుస్తాయి కదా. అవునవును తెలుస్తాయి. అవైతే కటింగ్ చేసుకొని విగ్గు పెట్టుకొని పోలేరు. సో ఏంటో ఎట్లా వచ్చారో తెలియదు, ఎట్లా పోయారో తెలియదు. మళ్ళీ ఒకరిద్దరు కాదు, కోట్ల మంది. సరే, ఇది ఒక ప్రశ్న అలాగే ఉండింది. ఎవరికైనా తెలిస్తే కామెంట్ పెట్టమని అడుగు. లేదు సార్, నాకు క్లారిటీ చెప్పితే నాకు మైండ్ అంతే. నాకు కూడా తెలియదు, నిజం మైండ్లో అట్లా ఉండేది. సరే వాట్ ఎవర్. ఈ కుంభమేళా విషయానికి వస్తే అక్కడ పూసలు అమ్మి ఒక ఆయన ఏదో అలా వెళ్తుంటే అమ్మాయికి ఫోటో బాగుంది కదా అని తీసుకున్నాడు, కళ్ళు బాగున్నాయని. అది కాస్త ఇన్స్టాగ్రామ్లో పెట్టగానే తెగ వైరల్. దాని గురించి మోనాలిసా ఐఏఎస్ ఆఫీసర్ మఫ్టీలో వచ్చింది. అమ్మో ఎన్ని కథలు అల్లారో. ఆ తర్వాత ఆమెను చూసేసి నువ్వు సినిమాలో నటించు 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 అన్నారు. ఆ పిల్ల పాపం ఇండోర్ నుంచి నీ పూసలు తెచ్చుకొని అమ్ముకోవడానికి వచ్చింది. అంటే కుంభమేళాలో గబగబ గబగబ వెళ్ళిపోతాయి కదా. ఇప్పుడు మనం కూడా ఎక్కడికన్నా వెళ్తే ఊరికి కట్టుకునేట్టు కొనేసే వస్తాం. వీటికి డిమాండ్ ఎక్కువ లేదు, భక్తి ఉన్నా లేకుండా కొంటాం. అక్కడికి వచ్చినందుకు కొనాలి, రూల్ కూడా మళ్ళీ ఖచ్చితంగా. ఒకటి చేయికి చుట్టుకునేదో నువ్వు కొనకపోయినా నిన్ను అడిగే వాళ్ళు ఉంటారు వచ్చేటప్పుడు ఏమన్నా అంటే వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడానికైనా పట్టుకెళ్తాం. సో ఇలాంటివి ఆ పిల్ల దగ్గరకు దొరుకుతాయి. వృత్తది నువ్వు బాగున్నావు అని అనేసరికి పాపం ఆమె కూడా నేను నిజంగా బాగున్నానేమో అనుకొని, లేదు నిజమే అలా రా నువ్వు ఒకసారి మేక్ ఓవర్ అయ్యి చూడు ఒక మేక్ ఓవర్ తీసుకొచ్చి చూపించారు. నాన్న చూడు నేను ఎలా ఉన్నానో అనింది. ఆయన 4 దన్నేసి మన ఇంటా వంట ఇట్లాంటివి లేవు, నడు అమ్ముకోపో పూసలు, అసలు ఈ పూసలు కూడా అక్కడ పడి నడు ఇండోర్కి అని చెప్పి పంపించేసాడు. అంతవరకు అయింది. ఆ పిల్లని బిజినెస్ చేసుకునే వాళ్ళ. నెక్స్ట్ అయినా సరే ఓ పట్టు వదలని విక్రమార్కుడు లాంటి ఒక డైరెక్టర్ ఇంటికి వెళ్ళి మరీ కన్విన్స్ చేసుకుంటే ముంబై తీసుకొచ్చాడు. ముంబైకి కూడా తనతో పాటు వాళ్ళ పెద్దనాన్న చెల్లి వీళ్ళందరూ వచ్చారులే. ఆయన ఏమన్నాడు, సరే నటిస్తాను, ఓకే కన్విన్స్డ్, మరి నటన రాదే ఎట్లా, నేను ట్రైనింగ్ ఇస్తా. ఆ ట్రైనింగ్ ఇచ్చేవాడి మీద లైంగిక ఆరోపణలు, వాడు ఎవడి మీద ఒక రైల్వే స్టేషన్లో ఏదో చిన్న ఇష్యూ జరగడం, ఆయన మీద లైంగిక కేసు ఉండడం, పాపం పిల్ల అప్పటికే అటు పోవాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉండడం జరిగింది. మధ్యలో ఒక మంచి ఏం జరిగిందంటే కేరళ నుంచి ఒకళ్ళు కత్తిరింపుకు పిలిచారు జ్యువెలరీ షాప్. వచ్చినందుకు అమ్మాయి ఇది నీ మెడలో వేసుకో బోసిగా ఉందని చెప్పి 10 లక్షల నగ కూడా ఇచ్చారు. షీఈ్ హ్యాపీ. ఇట్లా ఏమైనా కత్తిరింపులు చేసుకోవచ్చులే అనుకుందేమో తర్వాత వైరల్ అయినందుకు. అలా ఉండింది. నెక్స్ట్ ఇక ఈ డైరెక్టర్ అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఇంటికి వెళ్ళిపోవాలా వద్దా అని ఆలోచించే టైంలో ఇంకొకరు వచ్చి ఒక పాటలో చిన్నగా అలా నటించి వెళ్ళొద్దు అని అడిగితే ఆ పాట కూడా వచ్చింది. పాట నిజంగా చాలా బాగుంది. ఓకే, మరి ఈ అమ్మాయి కెరీర్ ఏంటి పరిస్థితి అనే టైంలో ఇంకొన్ని 2-3 చిల్ల చితక అవకాశాలు వచ్చాయి. మరి ఎప్పుడు పట్టాలు ఎక్కుతాయో తెలియదు, వాళ్ళు ఇంకా అడ్వాన్సులు కూడా ఇవ్వలేదు. చేస్తే బాగుంటుందండి అని చెప్పి తలూపి వెళ్ళిపోయారు. మన హైదరాబాద్ నుంచి కొంతమంది ఔత్సాహికులు వెళ్ళి ఆవిడని ఒప్పించి తెచ్చారు. కొత్త హీరోయిన్ కావాలి వీళ్ళకి. వీళ్ళు ఎవరు అంటే ఏకే వర్సెస్ పీకే అని ఎప్పుడో ధనరాజు తాగుబోతు రమేష్తో సినిమా వచ్చింది. అది ఎప్పుడు వచ్చింది తెలుసా? 1940 లవ్ స్టోరీ దూకుడు. ఆ టైంలో
అంటే నేను ఏదో సినిమా 1940 లవ్ స్టోరీ సినిమాకి వెళ్ళాను నేను, ఎక్కడ లక్ష్మీకళ శశికళలో. అప్పుడు వెళ్తే ఆ పక్కన ఆ పోస్టర్ కనబడింది ఏకేపీకే అని, ఓకే. అప్పటిది. అవన్నీ అయిన తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వాళ్ళు అప్పుడో సినిమా తీసి ఇప్పుడు మళ్ళీ ఇంకేదో సినిమా తీస్తున్నారు. దీంట్లో ఆల్రెడీ 1-6 సినిమాలు చేసిన ఒక కొత్త అబ్బాయే హీరో. ఈమెను హీరోయిన్గా పెడితే మైలేజ్ వస్తుంది అనుకున్నారు, బట్ బాగా వచ్చింది. ఇప్పుడు వీళ్ళకి వాళ్ళు నిజంగా సినిమా ఓపెనింగ్ చేస్తే రానంత మైలేజ్. హైదరాబాద్కి మోనాలిసా, నువ్వు కొత్త హీరోయిన్ పెట్టుకున్నా అంతే ఇవ్వాలి, మోనాలిసాని కన్విన్స్ చేసినా అంతే ఇవ్వాలి. పేదింటి అమ్మాయి కదా, నువ్వు ఎంత ఇచ్చినా పాపం పర్లేదండి అంటది, నోరు తెరిచి అడగదు. ఏమో ఫ్యూచర్లో అడుగుద్దాం తెలియదు, ఇప్పుడైతే పాపం నోరు తెరిచి అడగదు. కొత్త అమ్మాయిలు కూడా అంతే ఇవ్వాలి. దాని బదులు వీళ్ళు ఎంచుకున్న మార్గం బాగుంది. ఆ పిల్ల మొత్తానికైతే వచ్చింది. నిన్న ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఏదో మాట్లాడింది, నమస్కారం, ధన్యవాదాలు, 1, 2 అలా 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 మాట్లాడేసింది. మరి పంపారో లేక షూటింగ్ అవుతుందో ఏంటో తెలియదు, కానీ ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియదు. కానీ ఇది ఆడితే కనుక ఈ అమ్మాయి మొహం మీదే ఆడాలి. అంటే పెద్దగా నాకు ఆ స్క్రిప్ట్ కానీ ఆ ఆర్టిస్టులు కానీ మిగతాదంతా ఏమంత ఇంట్రెస్టింగ్ ఏం కనబడలేదు. ఏదో సోసోగా మనకి ఎన్ని సినిమాలు వచ్చిపోతే అందులో ఒకట్లానే ఉంది. కాకపోతే మోనాలిసా అనే ఒక ఇమేజ్, ఆమెకు ఆ మాత్రం వచ్చిన ఇమేజ్ అన్న డ్యామేజ్ చేయకపోతే చాలు, అంతే. అంతే సార్. మేబీ కంటిన్యూ అవ్వచ్చు అంటారా తెలుగులో? కంటిన్యూ అవ్వచ్చా అంటే చిన్న ప్రాజెక్ట్ మనం పిక్ చేసుకున్న ప్రాజెక్ట్ నుంచి ఉంటుంది కదా సార్ ఏదైనా మన కెరీర్. మనం ఏం చేస్తామంటే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది కదా అని చెప్పి తీసుకొస్తాం. వాళ్ళకి అప్పటి వరకు ఏం చేయాలో తెలియదు. వాళ్ళకి తెలియనివన్నీ వాళ్ళ చేత చేయించేసి లాస్ట్కి ఇంటికి పంపించేస్తాం. నువ్వు ఇక్కడ లోకల్స్లో ఏం చెప్తావు, ఇప్పుడు మట్టి మనిషినండి నేను, ఆవిడ సింగర్ బేబీ ఏమైంది, ఏదో పొలంలో చేనులో బాగా పాడుతున్నావు అని చెప్పేసి తీసుకొచ్చారు. పోనీ తీసుకొచ్చినోడివి 4 సినిమాలు పాడించావా? అవకాశం స్టార్టింగ్ ఒకటి వస్తుంది, ఒప్పుకుందాం. తర్వాత కొంతమంది కొనసాగించాలి. మీరు ఎవ్వరు అవకాశాలు ఇవ్వాలా? ఆమె ఎటెల్లాలో తెలియలా, ఆమె ఇక్కడ ఉండలేక ఆమె మీరు ఏదో అవకాశాలు ఇస్తున్న ఫ్లాట్ కూడా తీసేసుకుంది. ఏం జరుగుతుందో పంపారు. పాకీజా పాపం ఆమె చెన్నైలో రోడ్ల మీద తిరుక్కుంటేనే బాగుంది. ఇంకా చెప్పాలంటే ఆవిడ అక్కడ సుఖంగానే ఉంది. మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. సరే తలో ఇంతో సహాయం చేశారు, అది కంటిన్యూ ఆమె చేసుకోవాలంటే మీరు సినిమాలు ఇవ్వాలా? ఎవడిస్తున్నాడు సినిమాలు? ఇవ్వు. నువ్వు ఎవరికో ఇచ్చే బదులు కొత్తలకు ఇచ్చే, అది 5,000 ఈమెకే ఇవ్వు. ఆమె నోరు తెరిచి అడగదు, నీకు నాకు 50,000 కావాలని అడగదే, 5 లక్షలు కావాలని అడగదే, అంతే ఇవ్వు. షీ విల్ బీ హ్యాపీ. అందరు ఇచ్చిన డబ్బులతో సామాన్లు కొనుక్కుంది, అయిపోయింది. మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఏటో వెళ్ళిపోయింది. నెక్స్ట్ అట్లాగే ఎంతమంది బర్రెలకని ఏం చేశారు సింపుల్గా ఏదో వీడియోలు చేసుకుంటూ వచ్చిన దాన్ని సెలబ్రిటీ అని చెప్పేసి అన్ని షాపులు కత్తిరింపులకు పిలిచారు. అంటే ఇది సెలబ్రిటీ సైడ్ కదా సార్, అది పొలిటికల్ సైడ్ కాబట్టి ఆమె చేతిలోనే ఉంటుంది. ఆమె చేతిలో ఉన్న ఆమెను ఏం చేశావు, పిలిచి మేకప్లు వేసారు, మేకోవర్లు చేశారు. మేకోవర్లు చేసి మళ్ళీ అలాంటి మేకప్ స్టూడియోలకి ప్రమోషన్స్కి వాడుకున్నారు. వాడిన తర్వాత లాస్ట్ బిగ్ బాస్ రివ్యూలు చెప్పించి వదిలేశారు. ఏమన్నా చెప్పు. అవును, ఒక ఛానల్లో బిగ్ బాస్ రివ్యూలు చెప్పింది. అంటే ఆవిడకి అవగాహన లేక కాలేసింది సార్. పొలిటికల్ గా ఉన్నారు వీళ్ళు ఎవరికి తెలియదు మా సేమ్. అలాగే ఈ అమ్మాయి కూడా అంతే, పూసలమ్మాయి కూడా అంతే. ఎవరికి ఏ అవగాహన ఉండదు. మనందరం చేసి నువ్వు ఇది మనం రెచ్చగొట్టేదానికి వాళ్ళు రెచ్చిపోతూ ఉంటారు. లాస్ట్కి ఏం చేయకుండా మళ్ళీ అక్కడే తెచ్చిపెట్టి వదిలేస్తాం, సర్లే వెళ్ళిపోయింది, ఇప్పటికే చాలా పేరు వచ్చేసింది నీకు అని. ఆ కచ్చా బాదం పిల్లోడిని తీసుకొచ్చారు. ఆయన ఏం చేశారు, మళ్ళీ కచ్చా బాదం దగ్గరే వదిలిపెట్టారు. జనరల్గా మోనాలిసా ముందే బాగుండే సార్, పూసలు అమ్ముకున్నప్పుడే. డస్కీ లుక్ లో కదా, ఆ హెయిర్ అదంతా ఆమె ఆ డస్కీ లుక్ లో బాగుంది కాబట్టి ఫేమస్ అయింది. మీరు ఆమె తీసుకొచ్చి రాను మండల్కి మేకప్ వేసినట్టు చేశారు తెలుసా. రాను మండల్ ఆవిడ రైల్వే స్టేషన్ దగ్గర అడుగు తింటూ పాటలు పాడే ఆవిడకి మేకప్ వేసి నువ్వు ఒకసారి గూగుల్లో రాను మండల్ కొట్టు ఇది మేకప్ చూసాను సార్. అప్పుడు అబ్బో ఒక ప్రపంచం భయంకరంగా తయారు చేసి ఆవిడని పంపించేశారు. సో ఇట్లా మన వాళ్ళు ఇలాగే చేస్తున్నారు. కానీ ఎవరికన్నా అవకాశం ఇచ్చినప్పుడు అది కంటిన్యూ చేస్తే బాగుంటుంది. అక్కడ చేత వదిలేయకుండా, వాళ్ళని అక్కడే రోడ్ల మీద వదిలేయకుండా. అమ్మో అదే. సో చూడు, మేకప్ అంటే నాకు అది గుర్తొచ్చింది. అంటే వాళ్ళకి సూట్ అవ్వనివన్నీ మీరు ఎందుకు వేస్తారు? అప్పుడు జనాలు కూడా నీ సూట్ అవ్వలేదు రిజెక్ట్ చేస్తారు. ఇప్పుడు నువ్వు సమంత లాంటి వాళ్ళని తీసుకొచ్చి డీ గ్లామర్ చేసి రామలక్ష్మి క్యారెక్టర్ ఇచ్చి హిట్ కొడతావు. ఇప్పుడు పెద్దిలో అమ్మాయి నిన్న రిలీజ్ అయింది, డీ గ్లామర్. పుష్పలో రష్మిక అందమైన అమ్మాయిలు తెచ్చి డీ గ్లామర్ చేసి
వాళ్ళకి ఇమేజ్ పెంచుతావు. నిజంగా డీగ్లామర్లోనే అందమైన అమ్మాయిలు తీసుకొచ్చి మేకప్ వేసి వాళ్ళ మొహాలు చెడగొడతావు. ఏం చేస్తాను చెప్పు. ఎలా ఉన్న వాళ్ళు అలాగే ఉంటే న్యాచురల్గా నిజంగా ఆ పిల్ల ఇప్పటికి హిట్ అయ్యేదేమో చెప్పలేము. మేబీ తనకి ఇది హిట్ అవుతుందా ఫట్ అవుతుందా తెలీదు. మేబీ తను విలేజ్ బ్యాక్ డ్రాప్ ఇచ్చి సేమ్ ఆ మొహం ఆమెకే పెట్టి అప్పుడు ఆమె ఇంకా న్యాచురల్గా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ మొహం అంతా ఇంత వేసేసరికి ఆమెకి ఏం చేయాలో అర్థం కాక ఇలాగే కూర్చుంటుంది. నిన్న కూడా పాపం ఏంటి అసలు ఆ హీరోయిన్లు అంటే ఒక అది ఉంటుంది సార్, ఇట్లా మెయింటైన్ చేసేది పాపం, అది కూడా నీ ఎలా పడిపోయింది సార్. ఇప్పుడు కొంతమందికి హెవీ బుట్టలు అలవాటు ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఓకేనా, చిన్న చిన్నగా పెట్టుకునే వాళ్ళు చాలా ఫ్రీగా ఉంటారు. నువ్వు వాళ్ళని తీసుకొచ్చి హెవీని తీసే వాళ్ళు ఇట్లాగే ఉంటారు. నువ్వు యాక్ట్ చేయమంటే ఎందుకు యాక్ట్ చేస్తుంది? హెవీ గాగ్రా చోలు వేసేసి లేవకుండా చేసేస్తావు. ఏం చేస్తారు? లెట్ దెమ్ ఫ్రీ. వాళ్ళు ఎలాగ వాళ్ళకి అలవాటు అలాగే ఉంచాలి. అప్పుడు నీవు అనుకున్న అవుట్పుట్ కూడా నీకు వస్తుంది. యా సార్, థ్యాంక్ యూ.